మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 మెడికల్ కళాశాలని ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ సొమ్ముతో ఉన్నటువంటి ఆ భూములు, మరి నిర్మితమైన ఆ మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం ద్వారా, దారాదత్తం చేయడం ద్వారా మరి పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసేటువంటి విధానాలు చాలా దారుణం. మరి మీరేమో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేయడమే కాకుండా ప్రజలకి సేవ చేస్తామనేటువంటి మీరు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయడం అంటే చాలా దుర్మార్గం. మరి ముఖ్యంగా గతంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కూడా మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ముఖ్యమంత్రులు దింపినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పేసి వామపక్ష ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.